నీ పరిచర్యను చూడముట్టుటేనా నియమమాయే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరిస్తును ఏమని వివరిస్తును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరిస్తును ఏమని వివరిస్తును. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఇది నూనె దేవుడి వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుని ప్రియులారా, ఒక కొత్త విషయాన్ని దేవుడి వాక్యంలో మనం ఈరోజు వినబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని ప్రియులారా, మన జీవితాలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా కొత్తవిగా ఉండాలి. అవన్నీ కూడా దేవుడు కొత్తగా చూడాలనుకుంటున్నాడు. అందుకైనా కొత్త తిత్తు గురించి, కొత్త ద్రాక్షారసం గురించి ఆయన మాట్లాడాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలోని, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. దేవుడు ప్రియులారా, ఇక్కడ పాత తిత్తు గురించి, కొత్త తిత్తు గురించి ఆయన ఇక్కడ చెప్పబడి ఉంది. కనుక ఇక్కడ కొత్త తిత్తుగా నీవు మార్చబడితే, నీ హృదయం కానీ, నీ ఆలోచనలు కానీ, నీ తలంపులు కానీ, నీ యొక్క జీవితం కానీ కొత్తగా మార్చబడితే, కొత్త తిత్తుగా నీవు చేసుకోగలిగితే ఆయన కొత్త ద్రాక్షారసము పోయగలుగుతాడు. అంటే దేవుడి దగ్గర, ఆయన దగ్గర ఎప్పుడు కూడా పాతవి ఉండవు. దేవుడి దగ్గర ఎప్పుడు కొత్తవి ఉంటాయి. ఆయన కొత్త కార్యాలు, కొత్త ఆశీర్వాదాలు, కొత్త ప్రణాళికలు, కొత్త మార్గాలు, కొత్త ఆలోచనలు, కొత్త ఉద్దేశాలు అన్నీ కొత్తగానే ఉంటాయి. ముందంతా కూడా దానికి మించిన కొత్తవి ఇంకా ఎన్ని రకాలుగా తన ప్రజలను ఆశీర్వదించాలో, తన ప్రజల జీవితంలో కార్యాలు చేయాలో, ఎన్ని రకాలుగా ఆయన తన ప్రజలను నడిపించాలనుకుంటున్నాడో అన్నీ కొత్తగా ఆయన మనకి దయచేస్తాడు. అందుకే దేవుడి దగ్గర అనేకమైన కొత్తవి ఉన్నాయి. అనేక కొత్త ఆశీర్వాదాలు, కొత్త కార్యాలు ఆయన దగ్గర ఉన్నవి. అయితే ఇవన్నీ ఎవరికి కొత్తగా అనిపిస్తాయి అంటే పాత జీవితాన్ని వదిలి వచ్చిన వాళ్ళే. వీటిని ఎప్పుడు కూడా చూడలేని వారికి ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి కొత్త అనుభవాల్లో, కొత్త అలవాట్లు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర అలవాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఎంతో విస్మయం ఉండే విధంగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ రోజున ఈ కొత్త దేవుడి దగ్గర ఉన్న కొత్త విషయాలు ఏమిటి? ఒక మనిషి దేవుడి దగ్గర ఉన్నవి తను ఎలాగో కొత్తగా ఫీల్ అవుతున్నాడు, ఎలా అనుకుంటున్నాడో ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే అబ్రహామును మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి ప్రియులారా, అబ్రహాము ఆ యొక్క తన దేశంలో ఉన్నప్పుడు దేవుడు స్వరాన్ని విన్నప్పుడు తన ఇంటిని, తన యొక్క బంధువుల్ని, దేశాన్ని విడిచిపెట్టమని చెప్పి ఉన్నాడు. అలా చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే దేవుని పిల్లలు ఎంతో కొత్తగా అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు తన యొక్క జీవితం అంతవరకు ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడడం కానీ, దేవుడు పిలవడం కానీ, దేవుడితో సంభాషించడం కానీ
దేవుడు తను ఎప్పుడు కూడా ఆకాశం వైపు ఉండి దేవుడు స్వరం వినడం కానీ ఎప్పుడు కూడా తనకి ఎప్పుడు కూడా అనిపించలేదు. ఎప్పుడు కూడా అటువంటి అనుభవం లేదు. కానీ ఒకేసారిగా మనిషిలాగా దేవుడే తన స్వరాన్ని వినిపించి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వింటున్న ఆ వ్యక్తి ఎలా ఎలా అనిపిస్తుంది ఆ వ్యక్తికి? ఎలాగా ఆ మాటలు వింటున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతో కొత్తగా అనిపించింది. ఎందుకంటే పైగా ఎందుకంటే మనుషులే మాట్లాడేవారు. మనుషుల స్వరాలే వినేవాళ్ళు. కానీ భూమి మీద ఉన్నంత వరకు మనుషులు మాటలే వినే వ్యక్తి ఒక్కసారిగా దేవుడు మాటలు దేవుడి స్వరం తనతో మాట్లాడుతుంటే ఎంతో కొత్తగా అనిపించింది. అదే అది అది మనుషుల స్వరం కాదు. అది ఎవరిదో స్వరం కాదు. ఎంతవరకు తను వింటున్న స్వరములు అలాంటిది కాదు. అది ఎంతో గొప్పైన స్వరము. అది ఎంతో హృదయాన్ని బలపరిచే స్వరము. గనుక ఆ యొక్క అబ్రహాము దేవుడు తనతో మాట్లాడటము కొత్తగా అనిపించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఆదికాండం 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలోని ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుని పిల్లరా, ఇక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. గొప్ప జనమే కాదు, నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. ఈ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి అబ్రహాంకి. నన్ను జనముగా చేయడమా, గొప్ప జనముగా చేయడమా, నేను ఆశీర్వాదకరంగా ఉండడమా, నా నామం గొప్పగా అవ్వడమా అని ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు వినలేదు. ఎప్పుడు కూడా ఇటువంటి దేవుడు తనను ఎంతగా మార్చే విధంగా, ఆశీర్వాదంగా మార్చే విధంగా ఎటువంటి మాటలు ఎప్పుడు వినలేదు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తికి చాలా దేవుడు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి? నిన్ను గొప్ప జనముగా చేస్తున్నాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరముగా నుందువు అని ఇవన్నీ మాట్లాడుతూ ఈ మాటలు కూడా ఎంతో కొత్తగా ఉన్నవండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవే ఒక ఆశీర్వాదముగా దేవుడు ఆయన దీవించబోతున్నాడు. చూడండి, చాలామంది అంటారు ఇంటికి నువ్వే దరిద్రం అంటారు, ఇంటికి బాధ నువ్వే అంటారు. నాకు పెద్ద బాధ అంటే నువ్వే, మాకు పెద్ద దరిద్రం అంటే నువ్వే, మాకు పెద్ద తలనొప్పి అంటే నువ్వే. కానీ దేవుడు అలాంటిలేదు, నీవే ఆశీర్వాదకరంగా నుందువు అంటున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందువు. ఈరోజు దేవుడు పిల్లరా, నీవు నిజంగానే ఇంటికి నువ్వు ఎలా ఉన్నావు, నీ కుటుంబానికి ఎలా, నీ జీవితాన్ని నీకు ఎలా ఉన్నావు, ఆశీర్వాదకరంగా ఉన్నావు నీవు? కానీ అబ్రహాముని దేవుడు ఏం చేసినాడు? ఎవరికి ఎటువంటిగా బాధలు కలిగించేవాడు కాకుండా, శ్రమ కలిగించేవాడు కాకుండా, ఇబ్బంది కలిగించేవాడు కాకుండా, తను అందరికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో ఈరోజు నా దేవుడి పిల్లలు నిన్ను గొప్ప జనముగా ఒకడిగా ఉన్న వ్యక్తిని ఎంతో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని ఒక జనాన్ని తన వెనక పుట్టించబోతున్నాడని చెప్పి ఉన్నాడు. తనని గొప్ప జనగా, తన కుటుంబాన్ని, తన ఫ్యామిలీ, తన వంశావళిని గొప్ప జనముగా చేయబోతున్నాడని అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలోని దేవుడు దేన్ని గొప్ప చేయలేకపోతున్నాడు? చేయాలనుకుని ఎంతో ప్రార్థన చేస్తున్నావు. నీ ఆశీర్వాదాన్ని గొప్పగా చేయాలి కాబట్టి ఏమంటే నీ సంపద గొప్పగా అవ్వాలి. నీ అభివృద్ధి ఇంటిలో గొప్పగా చేయబడాలి. నీ యొక్క ప్రార్థన గొప్ప చేయబడాలి, గొప్పగా మార్చబడాలి. ఎప్పుడు తెలుసా? నీవు కొత్త వాటి కొరకు కొత్త వ్యక్తిగా మాట్లాడినప్పుడే, కొత్త వ్యక్తిగా దేవుడి దగ్గర కొత్తదేమైనా దొరుకుతుందంటే అది దేవుడు మనతో మొదటగా మాట్లాడటమే.
దేవుడు మనతో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడం అనేది మాట మనకెంతో అబ్రాహాముకి ఎంతో మనకి రొటీన్‌గా మనం విన్న మాటే గాని, కానీ అది అబ్రాహాముకి కొత్తగా ఫీలింగ్ కలుగుతుంది. కొత్తగా ఫీల్ అవుతుంది. ఎప్పటికంటే తను బ్రతికినంత వరకు ఆ 12 అధ్యాయం వరకు ఎప్పుడు కూడా ఆ ఎనకటి దినములు కూడా ఎప్పుడు కూడా తన జీవితంలో దేవుడి స్వరం వినడం గాని, దేవుడితో నిలబడి మాట్లాడడం గాని, తనకెప్పుడు ఆ యొక్క ఆ ఫీల్ అనేది ఎప్పుడు అతను ఫేస్ చేయలేదు. ఎప్పుడు కూడా అనుభవం అనేది ఎప్పుడు తను ఎదురు పడలేదండి. గనుక, గనుక తను పిలవకపోయినా, తను కలవరించకపోయినా, తను దేవుడి స్వరం వినాలని అనుకోకపోయినా, దేవుడే వచ్చి మాట్లాడినట్టుగా మనకు ఎందుకంటే దేవుడు అబ్రహామును చూచాడు గనుక. అతడు నమ్మకస్తుడని దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఒక అంతేకాదు అతడు దేవుణ్ణి వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. దేవుడి కొరకు తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే కానీ దేవుడెతికే ప్రయత్నంలోని దేవుడేం చేశాడు? దేవుడు తన మాటల్ని తన ఎదుట ప్రత్యక్షపరిచాడు. అంతేకాదు ప్రియులారా, చూడండి 131 కీర్తన 5వ వచనం. 130 కీర్తన 5వ వచనంలోని, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుని ప్రియులారా, ఇక్కడ యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుడు వాక్యం మీద ఆశ పెట్టుకుంటారో, ఎందుకంటే ఆశ పెట్టుకుంటారు? ఒక్కొక్క సేవకుడి ద్వారా దేవుడు కొత్త మాటలు, కొత్త ఉపదేశాలు, కొత్త ఆశీర్వాదాలు దేవుడు బయలుపరుస్తుంటాడు. నా కోసం ఇంకా కొత్తగా దేవుడే మాట్లాడాలనుకుంటున్నాడో, కొత్త విషయాలు ఏమైనా నేను సేవకుడి ద్వారా నేను వినాలనుకుంటున్నాను. నా కుటుంబం కొరకు, నా జీవితం కొరకు, నా సమస్యల కొరకు, నా ఇబ్బందుల కొరకు దేవుడు ఇంకా కొత్తగా ఏమైనా చెప్పాలని ఎంతోమంది ఆశ పెట్టుకుని ఉంటారు చూడండి. ఇంకా కొత్త వాక్యం కొరకు ఎవరైతే వేగురు పడతారో చూడండి, అటువంటి వారికి తప్పకుండా దేవుడు కొత్త ఆశీర్వాదాలు, కొత్త మాటలు ఆయన నోటి మాట చేత వాళ్ళ జీవితంలో కొత్తగా దేవుడు కార్యాలు మొదలు పెడతాడండి. ఈరోజు దేవుడి పిల్లరా, బైబిల్లో అన్నీ మనం ఇన్నవారమే. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఇది ఎప్పుడు పాత వాక్యమే కదా అనుకుంటారు. అయ్యో ఈ మాట ఎప్పుడు పాత వాక్యం కదా, విన్నవే కదా అనుకుంటారు. కానీ ప్రియులారా, వినే వ్యక్తి ఎప్పుడైనా సరే ఆ వాక్యంలో ఇంకా కొత్తదనాన్ని నీవు చూడాలి. ఆ మాటల్లో కొత్తదనాన్ని నీవు నేర్చుకోవాలి. ఆ మాటల్లో ఇంకా కొత్త ఆత్మీయతను నీవు నేర్చుకోవాలి. అబ్రాహాముకి అవి ఆ మాటలు ఎప్పుడు వినలేని మాటలు, ఎవరు కూడా మాట్లాడలేని మాటలవి. కనుక ఎవరు మాట్లాడలేని మాటలవి, ఎవరు చెప్పలేని మాటలవి, ఎవరు పలకలేని మాటలు అబ్రహాము వింటున్నాడు. గనుక దేవుడి మాటలు ఎవరు పలకలేనివి, ఎవరు చెప్పలేనివి. గనుక అది మనుషుల మాటలకి దేవుడి మాటలకి ఎంతో వ్యత్యాసం ఉంది. గనుక ప్రియులరా, ఎందుకంటే మనుషుల మాటలు వ్యర్థమై ఉన్నవి, దేవుడి మాటలు స్థిరమై ఉన్నవి. దేవుడి మాటలు ఎప్పుడు కూడా జరగకుండా ఉండవండి. ఆయన మాటలు ఎప్పుడైనా సరే ఆయన మాట్లాడితే తప్పకుండా కార్యాలు జరుగుతాయి. చేయగలిగే మాటలు ఆయన కార్యాలు జరిగించే మాటలు. కాబట్టి ఎవరైతే ఈ భక్తుడు అన్నట్టుగా నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నట్లుగా నీవు కూడా ఆ మాట మీద దేవుడు ఎప్పుడు మాట్లాడినా కొత్తగా ఉంటుందండి. దేవుడి మాటలు ఎప్పుడు మనం చూసినా కొత్తగా. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు కూడా ఎంతో కొత్తగా అనిపించింది. గనుక దేవుడి మాటలు ధ్యానించే వ్యక్తివి, దేవుడి మందిరంకి వస్తున్న వ్యక్తివి, దేవుడి మాటలో నుంచి వాక్యం నుంచి నువ్వు ఎప్పుడైనా కొత్తదనాన్ని నీవు చూడాలి. కానీ ఈ వాక్యం పాతదే అని ఎప్పుడు కూడా నీవు ఆలోచన చేయకూడదు. వాక్యాన్ని పాతదిగా ఎంచితే, ఆయన మాటలు, ఆయన లేఖనాలు నువ్వు పాతవిగా ఎంచితే, దేవుడు ఎప్పుడు కూడా నీతో కొత్తగా ఎప్పుడు కూడా మాట్లాడలేడు. దాంట్లో నువ్వు కొత్తదనాన్ని చూడలేవు. గనుక నీవు దేవుడి మీద ఆశ పెట్టుకున్నట్లే ఒక కొత్త ఆశీర్వాదాలు విన్న వాక్యంలోంచి ఒక కొత్త వివరణ నీవు
నీ మనసుకు ఆనందం పుట్టించే విధంగా దేవుడు, నీ ఆత్మీయత బలపరిచే విధంగా దేవుడు చేస్తాడండి. ఇంకో మాట చూడండి, ఆదికాండం 15 అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 15 అధ్యాయం 5వ వచనంలోని, మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను అంటున్నాడండి. దేవుడు ప్రియులారా, ఇంకో కొత్తదైన మాటను ఇక్కడ అబ్రాహాము వింటున్నాడు. మొదటగా నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. తర్వాత బయటికి తీసుకువచ్చి, ఇగో ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ నక్షత్రాలను నీ చేత అయితే లెక్కపెట్టు, నీ సంతానము అలా చేస్తానని దేవుడు మాట్లాడాడు. చూడండి ఎంత. మరి ఇంకో కొత్త అనుభవంలోకి వెళ్ళి నా కుటుంబము నేను నక్షత్రాల వలె అవుతామా, నా సంతానం నక్షత్రాల వలె సంఖ్య పెరుగుతుందా అని ఆశపడ్డాడు అని ఎంతో కొత్తగా చూస్తున్నాడండి ఆకాశం వైపు. చూడండి ప్రియులారా, దేవుడి దగ్గర అబ్రహాము ఎంత కొత్తదనాన్ని చూస్తున్నాడు చూడండి. ఎంతో కొత్త కార్యాలు చూస్తున్నాడండి. ఆయన గొప్ప జనంగా చేసే కార్యం అన్నది నక్షత్రాల వలె ఆయన తన కుటుంబాన్ని సంఖ్య అలాగా పెంచుతానని దేవుడు వాగ్దానం ఇక్కడ చేస్తున్నాడు. గనుక ప్రియులరా ఇవన్నీ కూడా అబ్రహాంకి కొత్తగానే ఉన్నవి. రోజు రోజుకి కొత్త మాటలు అబ్రహాము దేవుడి నుంచి వింటున్నాడు. కొత్త ఆశీర్వాదాలు అబ్రహాము దేవుడి నుంచి పొందుకుంటున్నాడు. ఇంకా తన సంతానము ఇంకా ఎన్ని రకాలుగా ఆస్వాదించబోతున్నాడు, ఇంకా తన సంతాన్ని ఎన్ని విధాలుగా దీవించబోతున్నాడు అని తన సంతానము తన నిమిత్తము ఒక్కొక్క దానిలాగా కొత్త ఆశీర్వాదాలు ఒక్కొక్క విధాలుగా దేవుడు అబ్రహాముకు సంతానాన్ని ఆశీర్వదించమనం చూస్తున్నామండి. ఇంకో చోట ఇసుక రేణులాగా ఆస్వాదిస్తానన్నాడు, గొప్ప జనముగా చేస్తున్నాను. ఇక్కడ నక్షత్రాల వలె సంఖ్యలాగా నేను నీ సంతానాన్ని చేస్తున్నానని చెప్పి ఉన్నాడండి. హల్లెలూయా. గనుక ప్రియులరా, ఆయన చెప్పిన మాట మరలా చెప్పట్లేదు. మూడు విధాలుగా ఆశీర్వదిస్తాను, 3 విధాలుగా చేస్తున్నప్పుడు ఈ మూడు విధాలు తన కుటుంబం కొరకు ఆ దేవుడి మాటలను అతను పొందుకొని ఉన్నాడు. గనుక ప్రియులారా, చూడండి, దేవుడి దగ్గరికి వచ్చిన వ్యక్తివి, దేవుడి దగ్గర ప్రతి వస్తే ఇలాగే ఇంకో రీతిగా దేవుడిని ఆస్వాదించాలనుకుంటున్నాడు. ఇంకో విధముగా కొత్తదైన ఆశీర్వాదాన్ని దేవుడికి ఇవ్వాలని ఆస్వాదిస్తున్నాడు. గనుక ప్రియులారా, అబ్రహాము వలె నీవు కూడా దేవుడి దగ్గర కొత్త వాటి కొరకు ఇంకా నీకు ఎటువంటి ఆశీర్వాదం కావాలో, ఇంకా ఏ రకంగా నీ కుటుంబానికి కార్యం చేయాలో, ఏ విధముగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలో, నువ్వు ఎలాంటి ఆశీర్వాదాన్ని, ఎటువంటి కార్యాన్ని, ఏ సమయానికి ఎలాగ నీవు అనుకుంటున్నావు అని ఆసక్తితో నీవు దేవుడి దగ్గరికి వస్తే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచగలుగుతాడు. ఆ ఆశలను నెరవేర్చగలుగుటకు దేవుడు సమర్థుడే ఉన్నాడు. గనుక ప్రియులారా, అబ్రహాము చూడండి తన సంతాన నిమిత్తము తన నిమిత్తము పలు విధాలమైన ఆశీర్వాదాలు అతడు పొందుకున్నాడు. ఒకదాని మించిన కొత్తదైన ఆశీర్వాదము అబ్రహాము చూస్తున్నాడు, వింటున్నాడండి. గనుక అబ్రహాముకి అవన్నీ ఈ మాట కూడా కొత్తగా అనిపించి ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా కానీ ఇటువంటి ఆశీర్వాదం వినలేదు, అబ్రహాము చూడలేదండి. ఇటువంటి ఆశీర్వాదాలు ఏ కుటుంబమైనా ఎలాగా అవ్వగలదా? ఏ కుటుంబమైనా ఎలాగా చేయబడగలదా? ఏ కుటుంబమైనా దేవుడు ఎలా ఆశీర్వదించగలుగుతాడా అనే మాటలు వింటున్నప్పుడు, దేవుడు ఇలా చేస్తానని చెప్పే మాటలు వింటున్నప్పుడు ఎప్పుడు కూడా అబ్రహాము ఇటువంటి మాటలు వినలేదు, చూడలేదు, వినలేదు కూడా.
తన తన కుటుంబం కొరకు, తన తన సంతానం కొరకు ఇటువంటి కార్యాలు చేయగలిగే వ్యక్తి చేయగలిగే వ్యక్తి ఉన్నాడా? చేయగలిగే దేవుడు ఉంటాడా? అని అని తన మనసులో ఉండిపోయిందండి. ఆ యొక్క ఆలోచన ఎంతో కొత్తగా అనిపించింది. అసలే దాన్ని అసలే దాన్ని అసల ఊహించలేకపోతున్నాడు. నమ్మలేకపోతున్నాడు. గనుక ప్రియులారా, అబ్రహామునకు ఇవన్నీ కొత్తగానే ఇంక అనిపిస్తుంది. ఇంకో మాట చూడండి. ఆదికాండం 22 17, 18 వచనాలు. ఆదికాండం 22 17, 18 వచనాలు చదువుకుందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములనియు నీ సంతానం వలన ఆస్వాదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుని పిల్లరా, ఇక్కడ కూడా తన సంతానాన్ని ఒకటి గొప్ప జనముగా చేస్తున్నాడు. మరొక కొత్త ఆశీర్వాదం నక్షత్ర వాళ్ళే చేస్తున్నాడు. ఇంకో కొత్తదైన ఆశీర్వాదం, ఇంకో రకమైన కార్యము ఇసుక వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఒకదానికి సంబంధం లేనిది, ఒకదానికి మించిన కొత్తదైనది. గనుక నీవు కూడా దేవుడి దగ్గరికి వస్తే ఇన్న వాక్యమైనా సరే, ఒకదాని మించిన ఒకదాని వివరణ. సమస్య వస్తే అంతకుముందు దేవుడు గొప్పగా ఎలాగే విడుదల చేశాడో అంతకు మించిన గొప్ప విడుదల, దానికి మించిన కొత్తదైన విడుదల నీవు ఇప్పుడున్న సమస్యకు అంతకు మించిన ఇంకో విధమైన విధానములో, ఇంకో కొత్తదైన విధానంలో ఆయన నీ సమస్యకు కార్యము చేయగలుగుతాడండి. గనుక నీవు నమ్మినట్లయితే దేవుడి దగ్గరికి వస్తే, ఇంకా నువ్వు ప్రార్థించగలిగితే, నీ సమస్య కొరకు ఇంకా కొత్తదైన కార్యము కొరకు నువ్వు ప్రార్థించగలిగితే నీ దేవుడు తప్పకుండా ఒక కొత్త విధముగా నీ జీవితంలో కొత్త కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, ఇంకో మాట చూడండి. ఇంకో అనుభవము, ఇంకో కొత్త అనుభవము అబ్రహాము చూస్తున్నాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలోనే, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మర్మె దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుని పిల్లలారా, ఇంకో కొత్త అనుభవం చూస్తున్నాడు. ఏంటంటే, అప్పటిదాకా మాట్లాడిన వ్యక్తి, అప్పటిదాకా దేవుడు స్వరాన్ని విన్న వ్యక్తి, అప్పటిదాకా మాట్లాడిన దేవుడు సడన్గా ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఉన్నాడు. గుడారము ఎదురుగా నిలబడి ఉన్నాడు. అబ్రహాముకు తనకు తెలిసినంత వరకు దేవుడు మాట్లాడడం వరకే. అబ్రహాముకు తనకి కొత్తగా అనిపించడము దేవుడు మాట్లాడడం వరకే. కానీ అంతవరకు ఓకే. అంతకు మించిన కొత్తదనాన్ని చూసినాడు. మాట్లాడిన వాడే నా ఇంటి ముందుకి వచ్చి నిలబడి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చూడండి పిల్లలారా, ఆయన మాట్లాడడం నీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ మాట్లాడిన వ్యక్తే నీకు కనబడితే, మాట్లాడిన వ్యక్తే నీ ఇంటికి ముందుకు వచ్చి ఉంటే, మాట్లాడిన వ్యక్తే నీతో ఉండడానికి, నీతో నివసించడానికి నీ ఇంటికి వస్తే అది ఎంత కొత్తగా ఉంటుందో ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి పిల్లలారా, ఈరోజు లోక సంబంధమైన కాదండి. చాలామంది రాజకీయ నాయకులు ఇంటికి పిలిపించుకోవాలంటారు, ఎంతో అది కొత్తగా అనిపిస్తుంది. లేకపోతే కొత్త సినిమా చూసిన వాళ్ళు హీరో ఇంటికి వస్తే అది కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇది లోక సంబంధమైనది కాదండి. లోక సంబంధమైన కొత్తగా అనిపించుకోవడానికి ఇది లోక సంబంధమైనది కాదు, దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైనది. గనుక లోక వ్యక్తివిగా అటువంటివి కోరకుండా దైవికముగా ఇటువంటివి కోరే వ్యక్తివిగా నీవు ఉండాలి. దేవుడు నాకు కనబడాలి, దేవుడు స్వరాన్ని వింటున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రియులారా
ఇవన్నీ కూడా మనం పరలోకంలో చూడబోతున్నాం. ఆయన మాటలు వినబోతున్నాము. ఆయన మనము కళ్ళారా చూడబోతున్నాము. ఆ కొత్త అనుభవాన్ని మనము చూడాలంటే ఇక్కడే మనము కొత్త తిత్తుగా, అంటే కొత్త మనిషిగా మనము ఇంకనూ జీవించే వ్యక్తివిగా ఉండాలి. ఇంకా ఆ కొత్త దేవుడి దగ్గర ఉన్న కొత్త దానాన్ని ఇంకా నీవు కొనసాగిస్తూనే ఉండాలి. అప్పుడు పరలోకంలో ఆ కొత్త అనుభవాన్ని నీవు చూడగలుగుతావు. కానీ అబ్రహాం ఇక్కడే భూమి మీద ఉండగానే దేవుణ్ణి చూడడము, ఆ కొత్త అనుభవాన్ని అతడు ఫేస్ చేసగలిగాడు. హల్లెలూయా! గనుక దేవుడి స్వరాన్ని వినడము కొత్తగా ఉన్నది. అంతకు మించిన కొత్తదనము దేవుడిని చూడడము, దేవుడు తనకి కనబడము. నమ్మలేని విషయము, కనులు కూడా నమ్మలేని విషయము. నా కళ్ళకు దేవుడు కనబడుతున్నాడా? దేవుడిని నేను చూడగలుగుతున్నానా? ఇది నమ్మలేకపోతున్నానే. ఎంతో ఎంతో నమ్మలేని ఆ కార్యం అక్కడ చూస్తున్నాడు. దేవుడు స్వరం విన్న తర్వాత దేవుడే వచ్చాడని అతడు ఇంకా ఇంట్లోకి తీసుకువచ్చి భోజనం పెట్టి ఉన్నాడు. గనుక దేవుడు కనబడితే అసలు ఏమైనది? దేవుడు పిల్లరా, దేవుడు మనకి కనబడితే అతడు దేవుని చూడడం వల్ల అబ్రహాం ఏమేమన్నాడు? బలం పొందుకొని ఉన్నాడు. దేవుని చూడడం వల్ల బలము పొందుకొని ఉన్నాడు. తన విశ్వాసము బలపరచబడి ఉన్నది. తన నిరీక్షణ బలపరచబడి ఉన్నది. తన యొక్క సహనము బలపరచబడి ఉన్నది. దేవుని చూసిన తర్వాత ఇంకా బలం పొందుకున్నాడు. ఇంకా నిలబడాలని, ఇంకా దేవుని కొరకు నివసించాలని, దేవుణ్ణి అంటుకొట్టుకొని జీవించాలని, దేవుని విడిచిపెట్టకూడదని, ఇక దేవుణ్ణే సేవించాలని బలపరచబడ్డాడు. చూడండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 40వ అధ్యాయం 31వ వచనంలోని, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలోని, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుడు కనబడాలని, దేవుని చూడాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఈరోజు దేవుడిని మనం ఎక్కడ చూడగలుగుతున్నాం? బైబిల్ గ్రంథంలోనే మనం చూడగలుగుతున్నాం. ఆయన మాటల్లోనే మనం చూడగలుగుతున్నాం. ఆయన చేసిన కార్యాల్లో దేవుని చూడగలుగుతున్నాం. భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు చూస్తున్నప్పుడు దేవుని చూడగలుగుతున్నాం. ఆయన ప్రేమను చూస్తున్నప్పుడు దేవుని చూడగలుగుతున్నాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, పలికిన ఆశీర్వాదాలు, ఆయన మాటల్లో మనము దేవుడిని చూడగలుగుతున్నాం అండి. బైబిల్ తెరిచినప్పుడు, బైబిల్లో ఉన్న లేఖనాలు చదువుతున్నప్పుడు, బైబిల్లో ఉన్న వచనాలు చదువుతున్నప్పుడు ఏమండి, వాటిల్లో మనం దేవుణ్ణి చూడగలుగుతున్నాం. ఈ వాక్యములు దేవుణ్ణి చూస్తున్న వ్యక్తులు మీరు. దేవుణ్ణి చూస్తున్నారనే ఫీలింగ్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారందరికీ కూడా ఏం కలుగుతుందండి? వాళ్ళ జీవితంలో బలం పొందుకోగలుగుతారు. ఇంకా బైబిల్ చూస్తున్నప్పుడు, బైబిల్ తెరుస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఆత్మీయతకి కావాల్సిన బలాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. విశ్వాసానికి కావాల్సిన బలాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. ప్రార్థన జీవితానికి కావాల్సిన బలాన్ని మనము పొందుకోగలుగుతున్నాం. కార్యాలు జరిగించుకున్నట్టుకు కావలసినంత బలాన్ని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తున్నప్పుడు, దేవుడి ముఖాన్ని చూస్తున్నట్టుగా, దేవుణ్ణి చూస్తున్నట్టుగా మనము కొత్తదనాన్నిగా మనము అనుభవించగలుగుతున్నాము. హల్లెలూయా! గనుక ప్రియులారా, అబ్రహాము ఆ విధంగా దేవుని కనబడిన తర్వాత, దేవుని చూసిన తర్వాత అతడు దేవుని చూడటం వల్ల అతడు ఇంకనూ విశ్వాసమందు బలపరచబడినట్టుగా మనము చూస్తున్నామండి. ఇంకా తన విశ్వాసము నూరంతల బలాన్ని, నూతన బలాన్ని పొందుకుని ఉన్నాడు. కనుక నేను కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని పరిశుద్ధ లేఖనాల్లో మనము దేవుడిని చూస్తూ, దేవుడు ఎలాంటి వాడో మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. అలా చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దాంట్లో నుంచి మనం బలం పొందుకునే వ్యక్తిగా ఉండాలి. బలాన్ని చూసే వ్యక్తిగా మనము ఉండాలండి. అంతేకాదు ప్రియులరా, ధైర్యము పొందుకున్నాడు. దేవుని చూడటం వల్ల ఏం కలిగింది? ధైర్యం కలిగింది. ఎందుకు ఆ ధైర్యం? అంటే సంతానం కలుగుతుందో లేదో,
ఈ ఆస్తి ఎవరికి ఇవ్వబడుతుంది? నా దాసుడైన ఎలియాజరుకే కదా అన్నాడంటే దేవుడితోటి. వీటన్నిటికీ హక్కుదారుడు ఎవరంటే ఎలియాజరే అన్నప్పుడు, లేదు నీ గర్భంలో పుట్టిన వాడే వీటన్నిటికీ హక్కుదారుడు అవుతాడు, ఇవన్నీ ఈ ఆశీర్వాదం అంతా అతనికే అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఎంత ఒక భయం ఉండిపోయింది. అందుకే పరిశుద్ధ లేఖనం చూడండి, ఒకటో యోహాను 4వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 14వ వచనంలోని, క్షమించండి, 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలోని, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదే. దేవుని ప్రియులారా, మనకున్న ధైర్యం ఏంటంటే, మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు. ఆయన నామములో ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఇస్తాడనే ధైర్యము మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, అవి చూసిన తర్వాత మనం ఏం చేస్తాం? వాక్యాన్ని ధ్యానించిన మనము, వాక్యాన్ని విన్న మనం ఏం చేస్తాం? ఎంతో ధైర్యముగా దేవుణ్ణి అడగగలిగేంత ధైర్యం మనం పొందుకుంటాం. ఎంతో ధైర్యముగా నా సమస్యలు తీర్చబడ్డాయి, నా సమస్యల కొరకు దేవుడు మాట్లాడాడు, నా జీవితం కొరకు దేవుడు మాట్లాడాడు అని ఎంతో ధైర్యముగా వాక్యము విన్న మనము, వాక్యాన్ని చూసిన మనము ఎంతో ధైర్యముగా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఆయన చిత్తానుసారంగా అడుగుతామండి. దేవుని చూసిన అబ్రహాము కూడా ఇటువంటి ధైర్యం పొందుకున్నాడు. ఇంకా నేను అడిగింది నాకు దొరుకుతుంది, నేను మొరపెట్టిన మొర ఫలించబోతుంది, నా దేవుడు నాకు కనబడిన తర్వాత నా ప్రార్థన ఇంకా నెరవేరబోతుంది, నా ప్రార్థన దేవుడు విని కార్యాలు చేస్తాడు. గనుక ప్రియులారా, అటు గొప్ప ధైర్యము అబ్రహామునకు పొందుకున్నాడు. గనుక ప్రియులారా, ఈరోజు నీ ప్రార్థించిన వ్యక్తి నీకు ధైర్యము ఉందా? ఎవరు ప్రార్థించలేకపోతున్నారు? ధైర్యం లేని వారే ప్రార్థించలేకపోతున్నారు. వాళ్ళు ప్రార్థన నెరవేరబోతుందని, కార్యాలు సమస్యల నుంచి విడుదల పొందుతారని మనొక ధైర్యం లేని వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ఎందుకు ధైర్యం లేదు? ఆ ధైర్యం రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలి, తెరిచి వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం వినాలి. అప్పుడే మొరపెట్టేంతగా ధైర్యము దేవుడు వాక్యాన్ని చూసిన మనకి, ఆ వాక్యం ద్వారా మనకి ఆ ధైర్యాన్ని పొందుకోగలుగుతాం. ఇంకో మాట ప్రియులరా చూడండి, దేవుడికి అతనికి కనబడడం ద్వారా, దేవుడిని చూడడం ద్వారా తన సమస్య తీరిపోయింది. తీరిపోయినట్టుగా కొత్తగా ఫీల్ అయ్యాడు. చూడండి ప్రియులరా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలోని, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలోని, అంతటా యేసు ఇంకా వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి ప్రియులరా, దేవుణ్ణి చూడడానికి వచ్చిన వ్యక్తి, దేవుడు చూసిన వ్యక్తికి ఏం కలిగిందని తన సమస్య తీరిపోయింది. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తారో, ఆ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ సమస్యకు తగ్గ వాక్యము వాళ్ళకి కనబడిన తర్వాత, చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకోవాలి? నా కొరకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, నా కనులకు ఆయన మాటలు నాకు కనబడి ఉన్నాయి. నేను ఎటువంటి సమస్యతో దేవుడి మందిరంకి వచ్చానో, నా సమస్యకు తగ్గ వాక్యము మాటలు నాకు కనబడి ఉన్నవి, నేను విని ఉన్నాను. అవి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నా సమస్య ఇంకా తీరిపోయింది. నేను దేని కొరకైతే వచ్చినో, ఏ మాట కొరకైతే వచ్చానో, ఏ ఆశీర్వాదం కొరకైతే వచ్చానో, నేను ఏ మాట వినాలని వచ్చానో, ఆ మాట నాకు నా చెవును పడ్డాయి, నా కళ్ళారా నేను చూచాను ఆ మాటని. నా సమస్య కొరకు దేవుడే మాట్లాడాడు. నేను వచ్చిన సమస్య కొరకు ఆయన నోరెప్పి మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? నా సమస్య ఇంకా తీరిపోయిందని ఎంతో ఆనందంతో నింపబడిపోతారండి. నిజమే, దేవుడి ప్రియుల వాక్యాన్ని చూసిన వ్యక్తివి నీవు, వాక్యాన్ని విన్న వ్యక్తివి నీవు.
నీ సమస్యకి తగ్గ, నీ ఉన్న పరిస్థితి తగ్గ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే నా సమస్య తీరిపోయిందని ఆ విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా నీకు ఆ సమస్య తీరిపోతుందండి. నిజమే. నేను కూడా వాక్యం వింటున్నానండి. వాక్యం వినేటప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా నా కొరకే మాట్లాడాను అనుకుంటానండి. ఒక్కొక్కసారి నా గురించే మాట్లాడినట్టుగా నేను ఏమైతే అనుకుంటున్నానో, నా పరిస్థితి ఎలా ఉందో దానికి తగ్గట్టుగానే దేవుడు తన స్వరాన్ని బయలుపరిచినప్పుడు, టీవీ విన్నప్పుడు గానీ, యూట్యూబ్ చూస్తున్నప్పుడు గానీ, ఏవండి, లేకపోతే అప్పుడు ఏదైనా ప్రార్థనకి కూడికెళ్ళినప్పుడు గానీ, అక్కడ నా పరిస్థితి తగ్గ మాటలు నేను నా చెవిన పడినప్పుడు ఇక నా సమస్య తీరిపోయిందని దేవుడు మాట్లాడాడని ఎంతో ఆనందిస్తాను, ఎంతో విశ్వసిస్తానండి. గనుక నీవు కూడా అలాగే అబ్రాహాము వలె దేవుణ్ణి చూసిన తర్వాత నీ సమస్య తీరిపోయింది, వాక్యాన్ని చూసిన తర్వాత నీ సమస్య తీరిపోయిందని నీకు అనిపిస్తుందా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అంతేకాదు ప్రియులారా, అంతేకాదు దేవుడు అతనికి కనబడిన తర్వాత ఒంటరితనాన్ని పోగొట్టుకున్నాడు. నిజమే. మనకి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎదురుగా ఉండి మాట్లాడడం వేరు, ఫోన్లో ఉండి మాట్లాడడం వేరు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎక్కడుంటాడు? ఎంతో దూరంగా ఉంటాడు. దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతామా? ఫీల్ అవ్వలేము. అప్పటిదాకా అబ్రాహాము దేవుడు పైన చూడటమే, దేవుడు పైన ఉన్నాడు, దేవుడు స్వరం పైన వింటున్నాడు అని అనుకోవడమే. స్వరము వినపడుతుంది కానీ మనిషి చుట్టుపక్కల కనబట్టలేదు. అంటే దేవుడు పైన ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. దేవుడికి నాకెంతో చాలా చాలా సమయం ఉంది, దేవుడికి నాకెంతో దూరం ఉన్నది అని అనుకున్న వ్యక్తి, ఇక్కడ కింద నేను ఒక్కడనే ఉన్నాను, దేవుడేమో పైన ఉన్నాడు అని ఆలోచిస్తున్న వ్యక్తి ఒకేసారిగా పైన ఉన్న దేవుడు తన ఇంటి ముందు కనబడ్డము, తన ఇంట్లోకి రావడము ఆలోచించడం. ఇంకా నేను భూమి మీద నేను ఒక్కనే కాదు, నాతో పాటు దేవుడు కూడా ఉన్నాడనే ఒక కొత్త అనుభవం అతడు అనుభవించగలిగాడు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఈరోజు దేవుడు అక్కడున్న వ్యక్తి, దేవుడు భూమి మీద ఉన్న వ్యక్తి కొరకు ఇది మొదటగా దేవుడు ఎక్కడ కనబడతాడండి? మనుషుల దగ్గర, ఆదాము అవ్వల దగ్గర మనకు దేవుడు అక్కడ కనబడతాడు. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కలవడం చూడతాం. అదే ఆశీర్వాదం, అదే దీవెన అబ్రహాం ఇక్కడ పొందుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఆనాడు ఆదాము అవ్వలతోటి మాట్లాడడానికి, కలవడానికి అబ్రహాం ఎలా అయితే వచ్చేవాడో ఏదైనా తోటకి, అలాగే ఆ ఛాన్స్ని, ఆ ధన్యతని, ఆ భాగ్యాన్ని మరలా అబ్రాహాము పొందుకున్నట్టుగా మనం ఇప్పుడు చూస్తున్నామండి. దేవుడి పిల్లలు, ఎంత ఆశ్చర్యకరమైన మాట, ఎంత కొత్తగా అనిపిస్తుంది చూడండి అనుభవాన్ని. ఆనాడు ఆ ఏదైనా తోట నుంచి వెలగొట్టిన తర్వాత ఏమండి 11.5 వరకు దేవుడు మాట్లాడడం వరకే మనం చూసాం. కానీ ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఆదాము అవ్వల దగ్గర మోయబడిపోయిన ఆ పని, ఆ సహవాసము మరలా అబ్రహాం దగ్గర మొదలైంది. చూడండి ఈ మాట ధ్యానిస్తున్న నేను ఎంతో కొత్తగా ఫీల్ అవుతున్నానండి. నాకు ఎంతో కొత్తగా ఉన్నది. అరే, మరలా దేవుడు మనుషులతో కలవడానికి, మనిషిని చూడటానికి, మనిషి దగ్గరికి రావడానికి దేవుడు మరలా ఆయన వచ్చి ఉన్నాడు. ఇది కాదు దేవుడి పిల్లలు. అందుకే పిల్లలారా, నువ్వు ఒంటరివి కాదు. దేవుడు నువ్వు ఎప్పుడు కూడా అంతకుముందు అబ్రాహాము ఎప్పుడు కూడా దేవుడు పైనే ఉన్నాడు, నేను కింద ఉన్నాను అని దేవుడు అన్నవాడు ఎప్పుడు కూడా పైనే ఉంటాడు, మనుషుల దగ్గరికి రాడు అని అనుకునే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఉన్నాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి ఇంకా అబ్రహాంతో పాటు దేవుడు ఉన్నాడు అనే ఒక ఎంతో కొత్తగా ఉన్నది. నా దేవుడు నా ఇంటికి రావడం ఏంటి అని ఎంతో కొత్తగా కొత్త ధనాన్ని అతడు అనుభవించగలిగాడండి. హల్లెలూయా. ఇంకా దేవుడు అతనికి కనబడడం ద్వారా, దేవుడు అతన్ని చూడడం ద్వారా అబ్రహాము తన కార్యాలకున్న దిగులు పోయింది. తన కార్యాలకున్న దిగులు పోయింది.
ఈరోజు ఎవరైతే దిగులు పడుతున్నారో వాళ్ళ కార్యాల కొరకు, ఆగిపోయిన కార్యాల కొరకు, ఏ కార్యమైతే జరగట్లేదో ఆ కార్యాల కొరకు ఎవరైతే విపరీతమైన దిగులు పెట్టుకొని ఉన్నారో, మీరు పరిశుద్ధ వాక్యాన్ని చూసిన తర్వాత, ఆ వాక్యంలో దేవుణ్ణి చూసిన తర్వాత మీకున్న దిగుళ్ళన్నీ పోతాయండి. ఇక్కడ అబ్రహాము దేవుని చూసిన తర్వాత, దేవుడు కనబడిన తర్వాత ఉన్న దిగులన్నీ పోయాయి. తనకి ఏ కార్యం జరగాలో ఆ కార్యం నిమిత్తం ఎంతో దిగులు పడిపోతున్నాడు. ఆ దిగులంతా కూడా పోయి ఉన్నది. ఎందుకు? దేవుడు కనబడటం ద్వారా. మీరు కూడా ఈ పరిశుద్ధ వాక్యాన్ని తెరిచినప్పుడు, ఆ వాక్యంలో దేవుడిని మీరు చూచినప్పుడు మీకున్న దిగులు ఖచ్చితంగా దేవుడు పోగొడతాడు యేసు నామములోని. చూడండి పిల్లల, పరిశుద్ధ గ్రంథంలోని యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనంలోని 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, వారు భయపడుదానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి అంటున్నాడండి. దేని వలన మీరు దిగులు పడకూడదు? దిగులు కలిగించే సమస్యలు, దిగులు కలిగించే అవమానాలు, దిగులు కలిగించే ఇబ్బందులు, దిగులు కలిగించే మనుషులు, దిగులు కలిగించే అపనమ్మకమైన మాటలు, ఆ మాటలు అటువంటి వాటిని మనం చూసినప్పుడు మనకేం దిగులు కలుగుతుంది. మీరు దేవుడి మాటలు చూస్తే, దేవుడి మాటలను వింటే మీకు ఉన్న దిగులన్నీ కూడా దేవుడు తన వాక్యంతో, మీరు ఆ వాక్యం ద్వారా, ఆ వాక్యాన్ని చూడడం ద్వారా మీరు పోగొట్టుకోగలుగుతారు. కాబట్టి పిల్లలు, అబ్రహాముకున్న దిగులంతా కూడా పోయినట్టుగా మనము చూస్తున్నాం. ఇవన్నీ కూడా అబ్రహాముకు కలిగిన కొత్త అయిన ఆశీర్వాదాలు, కొత్త అనుభవాలు. ఇవన్నీ మన జీవితంలో కూడా అబ్రహాముకి ఎటువంటి కొత్త ఆశీర్వాదాలు, కొత్త కార్యాలు జరిగి ఉన్నాయో, కొత్త అనుభవాలు తన కనులారా ఎలాగైతే చూశాడో, దేవుడు మందనకు వస్తున్న మన జీవితంలో ఇటువంటి కొత్త కార్యాలు, కొత్త విషయాలు దేవుడు మనకి కలిగించును గాక. అంతేకాదండి పిల్లలారా, దావీదు కూడా దేవుడు కూడా దావీదుకి కొత్త వాటిని అప్పగించాడు. దావీదు కూడా కొత్త వాటిని చూడగలిగాడు. చూడు పిల్లలు, ఆదికాండం 78వ వచనం, ఆదికాండం 78వ వచనం, 78వ అధ్యాయం 70-71 వచనాలు. ఆదికాండం 78వ అధ్యాయం 70-71 వచనాలు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. దేవుడు పిల్లారా, దావీదుకు కొత్త అనుభవము తనకు ఎదురైనది. ఇంకా పాడి గొర్రెలను వెంబడించుట మానివేస్తాడు. ఎంతగా పాతదైపోయింది. ఇంకా పాత విషయాన్ని దేవుడు ఆపివేస్తాడు. ఇంకా గొర్రెలను మేపడం ఆపే, అది ఇంకా పాతదైపోయింది. నీకు ఒకటి కొత్తది ఇవ్వబోతున్నాను, కొత్త కార్యాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు పాడి గొర్రెలను వెంబడించావు, పాడి గొర్రెలని మేపావు, పాలించావు. ఇంకా నువ్వు పాలించాల్సింది, మేపవలసింది గొర్రెల్ని కాదు, నా ప్రజల్ని, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు వారిని నడిపించాలి అని ఆ గొర్రెలని మేపడము, ఆ గొర్రెలను మేపడాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఆపివేసేసి ఒక కొత్త అనుభవంలోకి దావీదుని రప్పించడం మనము చూస్తున్నామండి. ఎంతో కొత్త అనుభవంలోనంటే దావీదుకు దేవుడు ఒక అభిషేకం కొత్తగా ఉన్నది. దావీదుకు కొత్తగా అభిషేకము ఉన్నది. అతడు ఆత్మ పొందుకోవడం కొత్తగా ఉన్నది. శత్రువులు తన ఎదుట పడిపోవడం కొత్తగా ఉన్నది. దేవుడిచ్చిన స్థితిలో వచ్చిన ఆనందము తనకి ఎంతో కొత్తగా ఉన్నది. ఈరోజు దేవుడి అభిషేకం ఎలా ఉంటుందో తెలుసండి. అది రోజు రోజుకి చాలా కొత్తగా అనిపిస్తుంది. అది రోజు రోజుగా ఆ అభిషేకం చేసే కార్యాలు ఎంతో కొత్తగా అనిపిస్తాయి. ఆ అభిషేకము బలపరిచే విధానం కొత్తగా ఉంటుంది. ఆ అభిషేకం వలన కలిగే కార్యాలు ఎంతో కొత్తగా ఉంటాయి. ఆ అభిషేకం వలన కలిగే ఆత్మవిశ్వాసం ఎంతో కొత్తగా ఉంటుందండి. అందుకే దావీదుకి అభిషేకాలు అట్లా గొర్రెలు కాచేటప్పుడు లేదండి.
గొర్రెలు కాచుకున్నప్పుడు ఈ అభిషేకం గురించి అంత ఆలోచన లేదు. అభిషేకం ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. అభిషేకం అంటే ఏంటో తెలీదు. ఏంటి ఆ గొర్రెలు కాచేటప్పుడు, ఆ గొర్రెలు మేపేటప్పుడు ఎప్పుడైతే అభిషేకమునకు అలవాటు లేని వ్యక్తి ఒకేసారిగా అభిషేక్తుడుగా అవుతున్నప్పుడు ఎంతో కొత్తగా ఫీల్ అయ్యాడు. దేవుడి ఆత్మ అతని మీద బలముగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రియులారా, గొర్రెలు మేపేటప్పుడు ఆ పొ పొలాల ఆ పొల పొలాల్లోనే తిరగడము, ఆ గాలిని ఆస్వాదించడము, ఆ నేచర్‌ని, ఆ ప్రకృతిలోని ఆనందించడము, గెంతులాడడము, గొర్రెలతో ఆడుకోవడము ఇవే తెలుసు ఇవే తెలుసు దావీదుకి. ఆ పాటలు పాడుకోవడము, చూడడం ఆ పాటలు పాడుకోవడము, దేవుడి కార్యాలని తన పితరుల జీవితంలో చేసిన కార్యాలు, తనకు దేవుడు చేసిన సహాయములు, ఇవన్నీ గూడా పాడుకోవడమే తెలుసు దావీదుకి గానీ, ఈ అభిషేకం తన మీదకి రావడము, ఇవన్నీ గూడా ఆ దావీదునకు కొత్తగా అనిపించి ఉన్నది. కానీ ప్రియులారా, నిజమే దేవుడి సంఘం కోసం నీవు నిజంగా ఆత్మచేత అభిషేకించబడుతున్నావు రోజు రోజుకి. ప్రతి వారానికి కావాల్సిన అభిషేకం. సోమవారం నుంచి శనివారం కొరకు నీ కార్యాలకు కావాల్సిన అభిషేకాన్ని నువ్వు ప్రతి ఆదివారం కొత్తగా నీవు పొందుకోగలుగుతున్నావా? కొత్త రీతిలో ఆత్మ బలాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? అనే అవసరం ఆలోచన మనం చేయగలిగితే దేవుడి పిల్లరా, దావీదు జీవితంలో ఇవన్నీ ఆత్మను పొందుకోవడం కూడా కొత్తగా ఉన్నది. ఆత్మ ప్రేరేపణ వలన ఎన్నో కార్యాలు చేయగలిగాడు. ఆత్మ నడిపింపు వలన ఎంతో విజయాన్ని అతడు పొందుకోగలిగాడు. గొర్రెల మేపడంలో వచ్చే ఆనందము, అంతకు మించిన ఆనందము దేవుడిచ్చిన స్థితిలో, దేవుడిచ్చిన హోదాలో, దేవుడిచ్చిన జీవితంలో అతడు పొందుకోగలిగాడండి. ఆ యొక్క ఆనందం ఎంతో కొత్తగా ఉంది. ఇంకెవరు కూడా ఇవ్వలేరు ఆ ఆనందాన్ని. దేవుడిచ్చిన స్థితి ఎంతో మంచిదే ఉన్నది. ఎవరు ఊహించలేనిది, కలలో కూడా జరగలేనిది ఆయన మన నిజ జీవితంలో ఆయన చేయగలిగే వ్యక్తి ఉన్నాడు. గనుక ప్రియులారా, దావీదు ఎలాగైతే ఆ కొత్త అనుభవాన్ని చూడగలిగాడో, తన శత్రువులు తన ఎదుట పడిపోవడం ఎంతో కొత్తగా ఉన్నదని ఎంతో నమ్మలేకపోతున్నాడు. ఒక చిన్న బాలుడు 6 జానెడు వ్యక్తి, పెద్ద వ్యక్తి రాయితో కొట్టినప్పుడు తన ఎదుట పడిపోవడం ఏంటి? తను చూసి ఫిలిష్తీయుల సైన్యం పారిపోవడం ఏంటి అని ఎంతో ఎంతో కొత్తగా ఉన్నదండి. ఎంతో కొత్తగా అయిన విషయాన్ని అతడు అనుభవించగలిగాడు. తనకి తెలిసినంత వరకు ఏంటండి, ఎలుగుబంటిని చంపడము, సింహమును చంపడము వరకే తనకు తెలుసు. కానీ సైన్యంతో పోరాడడం కానీ, సైన్యం మీద విజయం కానీ, ఒక బలాఢ్యుడి మీద విజయం పొందుకోవడం కానీ దావీదుకి ఎప్పుడు కూడా అలవాటు లేదండి. కానీ దేవుడు ఏం చేశాడు? కొత్త వాటి వైపు నడిపించాడు ఆ దావీదు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తే, మీరు కొత్త తిత్తి అయితే కొత్త ద్రాక్షరసం మీలో పోయబడుతుంది. అందుకే ఇంకా దేవుడు పాత దాని వైపు వెళ్ళలేదండి. ఆ గొర్రెలు మేపడం ఆ పాత వైపు వెళ్ళలేదు. ఒక అభిషేకంలోకి నడిపించాడు. ఆత్మ పొందుకున్న తర్వాత శత్రువుల మీద విజయము, దేవుడు ఒక మంచి స్థితిని ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక్కొక్క కొత్త ధనంలోకి దావీదును నడిపించగలిగాడు. ముందుకెళ్తుంటే ఇంక అన్ని కొత్తవే చూస్తున్నాడు. తన జీవితంలో జరగలేని కార్యాలన్నీ కూడా చూస్తున్నాడు. గనుక ప్రియులారా, దేవుడి దగ్గరకు వస్తే దేవుడు నిన్ను కొత్త వాటి వైపు నడిపిస్తాడు. కొత్త వాటిని నీకు ఇస్తాడు. కొత్త వాటిని నీ చేతికి అప్పచెప్తాడు. గనుక ప్రియులారా, లోకం ఇచ్చే వాటి వైపు వెళ్ళకుండా, లోకంలో ఉన్న కూడా కొత్తదే, లోకంలో ఉన్నవన్నీ కూడా కొత్తవే, దేవుడి దగ్గర ఉన్న కూడా కొత్తవే. వాటికి ఆ లోకంలో ఉన్న కొత్త వాటి కొరకు, దేవుడి దగ్గర ఉన్న కొత్త వాటి కొరకు నేను మరలా మీ ముందుకు వచ్చి దేవుడి వాక్యాన్ని, ఆ విషయం గురించి నేను మీతో పంచుకుంటాను. కనుక అబ్రహాము జీవితంలో కొత్త వాటిని చూచాడు. దావీదు కూడా తన జీవితంలో కొత్త వాటిని కూడా చూచాడు. కనుక విశ్వాసంతో వస్తున్న నీకు దేవుడు తప్పకుండా నీ కార్యాలు, కొత్త ఆశీర్వాదాలు, నీ జీవితానికి కావాల్సిన కొత్త దీవెనలు దేవుడు ఇంకో కొత్తగా ఆయన ఉద్దేశాలని
ఉద్దేశాలు నీవు చూడగలుగుతావు. కొత్త దీవెనలు నీవు, కొత్త విజయాలు నీవు నీ కుటుంబంలో చూడగలుగుతావు. దేవుడు మనందరినీ దీవించును గాక. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపజేయును గాక. అందరికీ వందనాలు.